ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. 2 సమూయేలు 7వ అధ్యాయము 28-29 వచనాలు చూద్దామండి. దావీదు తండ్రి అయిన యెహోవా దేవునితో ప్రార్థన చేస్తున్నటువంటి మాటలండి. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఈ 2 వచనాల్లో కూడాను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దావీదు చెప్తున్నాడండి. నువ్వు ఆశీర్వదించే దేవుడివని. ఆ మాట చెప్పడానికి కూడా మొదట 28వ వచనంలో ఏమంటున్నారంటే, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. తండ్రి అయిన దేవుడే నాతాను ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు 7వ అధ్యాయంలో నుంచి ఏ విధంగా దావీదుని ఆశీర్వదించబోతున్నారో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడతారు. నాతాను ప్రవక్త చెప్పిన మాటలు విని హృదయం అంతటితో దేవుడు చెప్పినటువంటి మాటని ప్రవక్త తీసుకురాగానే సంతోషంతో దేవుని దగ్గరికి వెళ్ళి 7వ అధ్యాయము 18వ వచనం నుంచి దేవుని వద్ద తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నారు. ఆ హృదయాన్ని కుమ్మరించుకుంటున్నటువంటి మాటల్లోనే 2 వచనాలు మనం చూసాము. అక్కడ మేలు దయచేయుదునని నీవు నీ దాసుడివైన నాకు సెలవిచ్చుచున్నావే. దేవుడే, సర్వశక్తిమంతుడైన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే తన యొక్క హృదయాన్ని దావీదు ఏ విధంగా జీవించాడో, దేవుని పట్ల అతని హృదయం ఎలా ఉందో చూశారు కనుక ఒక ప్రవక్త ద్వారా తన యొక్క ఆశీర్వాదాల యొక్క తన యొక్క హృదయాన్ని, దేవుని తన హృదయాన్ని బయలుపరిచారు. విని తన హృదయం అంతటితో దావీదు ఇక్కడ స్తుతిస్తున్నారు. ఆ స్తుతుల్లో చెబుతున్న మాటే ఒక మాట. తను స్తుతిస్తూ ఏమని అడుగుతున్నారు అంటే దావీదు దేవుణ్ణి, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. ఏమడిగాడండి? ఈ లోకంలో నా ఆస్తులు అడగల, లేకపోతే ఇంకేదో కావాలి, నాకు ఇంకా కొన్ని దేశాలను నేను జయించాలి, నా శక్తి సామర్థ్యాలు ఉండాలి, ఇలాగ ఈ రోజుల్లో కనుక అడిగే కోరికలు ఏవి కూడా అతను అడగల. అతను ఒక్కటే అడిగాడు, నీ సన్నిధిని, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా. అదండి మనం ప్రార్థన చేయాల్సింది. దావీదు హృదయం అలా ఉంది కనుకనే సృష్టికర్త అయిన దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా దేవుని యొక్క తన హృదయాన్ని తన యొక్క హృదయానుసారుడైనటువంటి దావీదుకు తెలియపరచమని చెప్పి పంపించారు. మనము కూడా అవన్నీ తెలిసిన తర్వాత కూడా దేవుడి ఆశీర్వాదాలన్నీ పంపించినా కూడా అతను ఎలా అడుగుతున్నారో చూడండి. నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించము. మనము కూడా మన కుటుంబము గురించి మన హృదయం అంతటితో ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాల్సిన అవసరం ఉందండి. మన బిడ్డల పేర్లని, మన బిడ్డలు ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు, ఏదైనా కానీ ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి ఆయనకు మొరపెట్టవలసినటువంటి అవసరత ఉంది. అలాగే అతను ఇమీడియట్గా అతను ఏమంటున్నారు చూసారా? యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. అడిగారు. అడిగిన వెంటనే విశ్వాసముతో, కృతజ్ఞతతో, నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు అంటే అతని హృదయంలోకి ఎప్పుడైతే తన హృదయం అంతటితో దేవుని వద్ద కుమ్మరించుకున్నాడో దేవుని నుంచి ఆ సమాధానాన్ని అతను పొందుకున్నాడు. పొందుకుని నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని తన కుటుంబము మీద తను ప్రవచిస్తున్నారు. తను ఆ ప్రొక్లైమ్ చేయటము వలన దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం మన కుటుంబంలో మనం నిలుస్తుంది. కనుక మన కుటుంబంలో మన పిల్లలు ఎవరైనా ఏదైనా ప్రవర్తన బాగోకపోయినా ఆ ప్రవర్తనని వాళ్ళు పదే పదే మనం చెప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన బిడ్డలపైన మనం పలుకుతూ ఉండగా, మనము పలకటం వలన జీవము కలిగిన మనం ఆ మాట, ఏదో సృష్టి అంతటిని దేవుడు మాటతో సృష్టించారో ఆ మాటని ఆదికాండము 1వ అధ్యాయము 28లో ఏమైనా ఆశీర్వదించారు అని అంటే, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అది మనకిచ్చిన ఆశీర్వాదం అండి. దేవుడు ఏ మాటలో అయితే మనకి ఇచ్చారో ఆ ఆశీర్వాదాన్ని మన బిడ్డల పైన మనము పలుకుతూ ఉండాలి.
ఏదో ఇప్పుడు దావీదు ఎలా అయితే అడిగాడు, విశ్వసించాడు, నువ్వు ఆశీర్వదించావని అక్కడ తన నోటితో తను ఒప్పుకున్నారు. అదే మాటని తన కుటుంబం మీద కూడా తను పలికి ఉన్నారు. నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. అలాగే మనము కూడా మన బిడ్డల పట్ల దేవుని యొక్క ప్రణాళికను తీసుకుని ఆశీర్వాదముగా మనం ప్రతి క్షణము కూడా వారి మీదకి రిలీజ్ చేస్తూ ఉండాలి. మనము దావీదు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలకు మనము కూడా ప్రయాణం చేద్దాము. సర్వసృష్టికర్తమైన దేవా, నాయన ఆనాడు దావీదుతో మీరు నాతాను ప్రవక్త ద్వారా ప్రభా మీ యొక్క హృదయాన్ని మీరు బయలుపరిచారు ప్రభా. అది తండ్రి దావీదు తీసుకున్నట్టుగా ఈ దినంలో మేము కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నామని మా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునుగాక అని ప్రకటిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.